గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి నిఫ్టీ వచ్చేసి ఒక ఆల్ మంచి హైస్ నుంచి మనకి 23,992 దట్టు ఈవెన్ నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ మనకు చూసినట్లయితే ఇది నెగిటివ్లో ట్రేడ్ అవడం చూసాము. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి మనకు కొంత ఎక్కువ కరెక్షన్ అయితే జరిగిందండి. 0.69%, 343 పాయింట్స్ డౌన్తో మనకైతే ఇక్కడ ట్రేడ్ అవడం చూస్తున్నాము. మీరు చూసినట్లయితే ఐటీ ఇండెక్స్ ఈరోజు మనకి అంత కరెక్షన్ అయితే కనపడలేదు. ఐటీ ఇండెక్స్ 1-2 సెషన్స్ నుంచి బాగా కరెక్షన్ కనబడింది. సో ఐటీ ఇండెక్స్లో కనపడలేదు. కాకపోతే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి స్మాల్ క్యాప్లో ఇంకా మనకి కరెక్షన్ అయితే కనపడింది. స్మాల్ క్యాప్ మనకి బాగా కరెక్షన్ అయితే కనబడింది. ఇక్కడ చూడండి 0.57% అనేది మనకి బిఎస్సి స్మాల్ క్యాప్లో అయితే కనపడింది. సో ఓవరాల్గా మనకి మార్కెట్ ఈరోజు 23,992 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 24,063 దగ్గర అయితే ట్రేడ్ అవటం చూస్తున్నాము. మనం వచ్చేసి ఇప్పుడు యూరోప్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఓకే, సో యూరోప్ మార్కెట్స్ మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి యూరోప్ మార్కెట్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయండి. ఇది చూడండి 6th ఆగస్ట్ ట్రేడ్ అవుతుంది మనకి యూరోప్ మార్కెట్స్ పైన చూడండి, యూరోపియన్ మార్కెట్స్ ఓకే నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. కాకపోతే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకు కొంత 100 పాయింట్స్ అప్లో అనేది చూస్తున్నాము. సో ఇంకోటి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చూసినట్లయితే నిక్కీ జపాన్ ఏదైతే ఉందో, బికాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల ఇది ఎప్పుడైతే మనకి మార్కెట్లో క్రాష్ అయిందో జపాన్ 2 సెషన్స్, ఇప్పుడు ఈ రోజు వచ్చేసి దగ్గర మోర్ దాన్ 10% మనకి అప్ సైడ్ మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాము. సో దీనివల్ల కూడా మన మార్కెట్ వచ్చేసి నిఫ్టీ చూసినట్లయితే మనం డైరెక్ట్ చార్ట్స్లోకి వెళ్దామండి. మనం నిఫ్టీ చూసినట్లయితే ముందు ఒక 300 పాయింట్స్ అప్లో అయితే ట్రేడ్ అయిందండి. నిఫ్టీ చూసినట్లయితే ఒక 300 పాయింట్స్ అప్లో అయితే ట్రేడ్ అయింది. మనకి ఇక్కడ చూడండి దగ్గర మనకి 24,395 నుంచి మనకి ప్రస్తుతం వచ్చేసి 22,092 అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, సో 23,922 అన్నట్లుగా మనం చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ కాకపోతే ఇంత కరెక్షన్ ఎందుకు వచ్చింది? సో 300 పాయింట్స్ కరెక్షన్ రాగా ఇంకా మనకు వచ్చేసి ఒక 60 పాయింట్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది నిన్న మార్కెట్స్ కంటే. ఎందుకంటే మనకు మార్కెట్లో మేజర్గా ఇజ్రాయిల్ అండ్ ఇరాన్, మేజర్గా మనకు వచ్చేసి ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అయితే మనకి మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క ఏదైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈ న్యూస్ కూడా మోస్ట్లీ ఇంకో 24 to 48 అవర్స్లో అది ఇరాన్ అనేది అటాక్ చేసిందా లేదా అనేది పక్కన పెడితే ఇది కూడా ఇంకో 1-2 సెషన్స్ క్యారీ అయ్యిందండి ఈ న్యూస్ కూడా. తర్వాత వచ్చేసి ఇది జస్ట్ లైక్ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ ఎలా లైట్ తీసుకున్నారో ఆ న్యూస్ని కూడా ఇది కూడా లైట్ అయిపోతుంది. సో అందువల్ల మార్కెట్ ఇంకొంత కరెక్షన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇంకొంత కరెక్షన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాకపోతే రేపు మార్కెట్ కొంత పాజిటివ్ అప్ ట్రెండ్ వెళ్ళొచ్చా లేకపోతే డౌన్ ట్రెండ్ రావచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, మనం ఒకసారి మన లెవెల్స్ ద్వారా చూద్దాము. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి మేజర్గా ఒక లెవెల్స్ నుంచి ఇది కూడా మనకి మంచి కరెక్షన్ రావడం అయితే జరిగింది. నిఫ్టీ కంటే ఎక్కువ కరెక్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసాం కదా మనం దగ్గర సో 50,700 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 49 మనకు వచ్చేసి 49,650 లెవెల్స్, తర్వాత వచ్చేసి ఒక 200 పాయింట్స్ జస్ట్ రికవర్ అయిందండి. కాకపోతే నాకు ఈ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చినాయి. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ద్వారా మనం కూడా రేపు ఇది ట్రేడింగ్ అయితే సెటప్ తీసుకోవచ్చు. సో మనం వచ్చేసి ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము ఎలా అనేది, ఎందుకంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో ఇది కొంచెం మనకి బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇది మనకి ఫాస్ట్ మూమెంటం అనేది మనకి దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ సో విత్ మినిమల్ లాస్తో మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎలా అనేది కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి. నేను ఈ యొక్క క్యాండిల్స్ బేస్ చేసుకొని సో ఒకవేళ దీని అబౌవ్ మనం బై చేద్దాం అనుకున్నాము, దీని బిలో మనము సెల్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఛాన్స్ లేదు. కాకపోతే మనకి ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతూ ఉంటుందో మనం ఇది చూసుకోవచ్చు అండి. ఈవెన్ మనకి ఈ యొక్క లెవెల్స్ ఏదైతే చూస్తుందో స్టెప్ బై స్టెప్ మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్గా కనిపించింది ఇక్కడ. ఓకే, స్టెప్ బై స్టెప్ అనేది సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో మనకు వచ్చేసి ఈ లెవెల్స్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ క్లియర్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి ఈ వచ్చేసి మనం నిన్న డ్రా చేసిన లైన్స్ అండి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ మనం ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీకు ఎన్నిసార్లు సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి సో ఇక్కడ 1 టైం ఎంట్రీ ఇచ్చింది,
తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ టైం ఎంట్రీ ఇక్కడే ఇచ్చిందండి. సెకండ్ టైం ఎంట్రీ ఇక్కడే ఇచ్చింది మనకి. సో 2 టైమ్స్ ఎంట్రీ డౌన్ సైడ్ అయితే మనకు క్లియర్గా కనబడింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఈ లెవెల్స్ నేను జస్ట్ చేంజ్ చేస్తున్నాను. నాకు ఇది ఫైనల్గా ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఇక్కడ నాకు లాస్ట్లో కనబడింది కాబట్టి నేను ఓన్లీ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీనే తీసుకుంటాను. రేపు బ్లైండ్గా చూడండి, మనకి స్టాప్ లాస్ కూడా అంత లేదు. సో నాకు ఇది స్టాప్ లాస్ ఎంత కనిపిస్తుంది, 49,700, ఇది 49,800. సో 100 పాయింట్స్ స్టాప్ లాస్తో బ్యాంక్ నిఫ్టీ మనకి ఏదర్ ఫుల్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది నేను ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఒకటి చాలండి నాకు రేపు. సో బ్యాంక్ నిఫ్టీ నేను దీని ప్రకారమే వెళ్తాను. వన్స్ ఒకవేళ ఇది క్రాస్ అవుతా ఉంటే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. కాల్ ఆప్షన్ అంటే సిఈ బై చేస్తాను. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సింపుల్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అండి. ఒకవేళ ఇది కనుక క్రాస్ అవుతా ఉంటే నేను పిఈ బై చేస్తాను అండ్ ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో నాకు వేరే స్ట్రాటజీ కూడా అవసరం లేదు. ఎర్లీ అవర్స్లో నాకు క్లియర్గా ఉంది. సో దీన్ని నేను అమలు చేస్తాను. ఈవెన్ మనకి స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగానే మనకి ఇక్కడ ఉంది. స్టాప్ లాస్ చాలా తక్కువగానే ఉంది. ఓకే, సో అందువల్ల మనం ఇది ఎప్పుడైతే మనకి స్టాప్ లాస్ వచ్చేసి మినిమల్గా చూసుకోవాలండి, ప్రాఫిట్స్ మ్యాక్సిమల్గా చూసుకోవాలి. ఓకే, అందువల్ల నేను ఇన్ఫీ కూడా మీకు మంచి రికమెండేషన్ ఇచ్చాను. చూద్దాం అది కూడా ఎలా వర్కౌట్ అయిందో. నెక్స్ట్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాము. నిఫ్టీ లెవెల్స్ ఇది నాకు నిన్న, సో ఇది ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనుకున్నాను. కాకపోతే మనకి ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి సో ఇది మనకి హోల్డ్స్ గుడ్ అని మనము తీసుకోవడానికి వీల్లేదు, ఆల్రెడీ గ్యాప్ అప్ కాబట్టి. సో అక్కడి నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్, సో కొంత ఈ లెవెల్స్ నుంచి కొంత మనకి సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. కాకపోతే మీకు మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా ఇచ్చింది అనేది ఒకసారి చూద్దామండి. మల్టిపుల్ ఎంట్రీస్ ఇచ్చిందా లేదా దీనిలో అనేది మనం ఒకసారి చూద్దాము. సో నాకు వచ్చేసి ఇది ఈ లెవెల్ దగ్గర ఒక ఎంట్రీ అండి. ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఈ లెవెల్ దగ్గర ఒక ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి ఒక లెవెల్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇంకోటి వచ్చేసి మనకి సో ఈ లెవెల్ దగ్గర ఇంకోటి ఎప్పుడైతే మనకు వచ్చేసి ఇది కూడా 2 ఎంట్రీస్ ఇచ్చింది. కాకపోతే దీనికంటే బ్యాంక్ నిఫ్టీ చాలా క్లియర్గా మనకి ఇవ్వటం చూసాము. సో రేపు ఎలా ఉండొచ్చు ఇది అంటే మాత్రం నాకు నిఫ్టీలో లాస్ట్ క్యాండిల్ చూసినట్లయితే కొంత మనకి బయింగ్ ప్రెషర్ అయితే చూసాము. నిఫ్టీలో కొంత బయింగ్ ప్రెషర్ అయితే చూసాము. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇన్సైడ్ క్యాండిల్ అన్నట్లుగానే మనకు కనిపించినా కానీ దీన్ని మనము కన్సిడరేషన్ అయితే తీసుకోవట్లేదండి. వన్స్ సో మనకు వచ్చేసి ఇది ఒకవేళ హైస్ వెళ్ళాలంటే మాత్రం ఇదైతే మనకి క్రాస్ అయితే అవ్వాలి. ఎంత, 24,035. సో ఈ లెవెల్స్ వన్స్ క్రాస్ అవుతూ ఉంటేనే మనము బయింగ్ సైడ్కి వెళ్తానండి. స్టాప్ లాస్ వచ్చేసి నాకు 23,963. సో ఆల్మోస్ట్ వచ్చేసి నాకు ఇది 100 పాయింట్స్ అంటే ఈ కాంట్ మనకు వచ్చేసి మనం వచ్చే 100 పాయింట్స్ స్టాప్ లాస్ నిఫ్టీలో అయితే మనం కన్సిడర్ చేయలేము. కాకపోతే ఈవెన్ 5 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే మనకి ఫుల్ బయింగ్ సైడ్ అయితే వచ్చిందండి. సో మోస్ట్లీ నాకు వచ్చేసి వన్స్ ఈ లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే మాత్రం మోస్ట్లీ 24,100 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే మనం అగ్రెసివ్గా కొంత బయింగ్ సైడ్కి వెళ్తాము. కాకపోతే ఏంటంటే మనం అగ్రెసివ్ అనే మాట అయితే వాడకూడదు, ఎందుకంటే చాలా అన్సర్టనిటీస్ క్యారీ అవుతున్నాయి కాబట్టి. సో రేపు నేను దీని యొక్క స్ట్రాటజీ ఎలా తీసుకుంటాను, నాకు ఇది 24,100 అబోవే నేను కాల్ ఆప్షన్ బై చేస్తానండి. అబోవే నేను కాల్ ఆప్షన్ చూస్తాను. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ యొక్క 23,960 ఏదైతే ఉందో దీని బిలో, ఓకే, 23,960 బిలోవే నేను సెల్లింగ్ సైడ్ వెళ్తాను, సెల్లింగ్ సైడ్కి చూస్తాను. ఓకే, సో సెల్లింగ్ అంటే 70 పాయింట్స్ మనకి బిలో నేను సెల్లింగ్ సైడ్ అప్లై తీసుకుంటాను. అప్పుడు దాకా ఒకవేళ ఈ రేంజ్లో కనుక మనకి మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటే మనమైతే నిఫ్టీ అనేది అవాయిడ్ చేద్దాం. ఓకే, సో ఇద్దరు బయింగ్ అయితే ఇది క్రాస్ అవ్వాలి, సెల్లింగ్ అయితే ఇది క్రాస్ అవ్వాలి. ఓకే, ఈ లెవెల్స్ దాని తర్వాత మనము టార్గెట్స్ అనేది ఫిక్స్ చేద్దామండి. సో 1:1, 1:2, 1:3 రేషియో అనేది మనము చూద్దాము. నాకైతే ఈ లెవెల్స్ అయితే 23,963 డౌన్ సైడ్ నేను సెల్లింగ్ చూస్తాను, అప్ సైడ్ 24,048. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫీ అనేది నేను ఈరోజు రికమెండ్ చేశాను. కాకపోతే మార్కెట్ బాగా పడింది కానీ ఇన్ఫీలో అయితే అంత మనకి ఆప్షన్ కరెక్షన్ అయితే రాలేదు. సో ఎందుకంటే ఇది 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 డేస్ నాకు వన్స్ ఇన్ని డేస్ నాకు రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత సో దీనిలో ఇంకా నేను అంటే 1720 దాకా కరెక్షన్ వస్తుంది. సో ఒక 10 to 12 పాయింట్స్ మనం తీసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. సో మనకు తీసుకోవచ్చు అనుకున్నాము. అందువల్ల జస్ట్ మనకి ఏంటంటే ఇన్ఫీ నేను ఇది రికమెండేషన్ ఇచ్చానండి. 32 దగ్గర నేను బై చేయమన్నాను. జస్ట్ ఒక 3 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. సో మనకు వచ్చేసి 36 దాకా అయితే వెళ్ళిందండి. వన్స్ మనం రికమెండ్ చేసిన తర్వాత 36 అంటే ఒక 3 పాయింట్స్ మనకి 3 to 4 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. తర్వాత కొంత కరెక్షన్ కనబడింది. సో నియర్ టు 32 వచ్చింది. కాకపోతే ఏంటంటే 3-4 పాయింట్స్ అనేది పక్కన పెడితే నాకు బ్యాంక్ నిఫ్టీ దగ్గర 100 to 100 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్ మనము
170 దగ్గర యాడ్ చేసాము. సో మనకు వచ్చేసి హై వచ్చేసి 270 దాకా పోయింది. కాకపోతే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బాగా కరెక్ట్ అయినాయి, కానీ మనం ఏదైతే స్టాక్ ఆప్షన్ చేసామో ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇక్కడ గ్రాఫ్స్లో, ఆల్రెడీ 6-7 డేస్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం వల్ల ఇది అంత మొమెంటం ఇవ్వలేదు. సో సింపుల్ లాజిక్ అంటే అంత మొమెంటం ఇవ్వలేదు, అందువల్ల నేను కూడా ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. మేబీ 2 to 3 పాయింట్స్ ప్రాఫిట్తో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాక్స్, ఇంపార్టెంట్ స్టాక్స్, వాటి యొక్క అనాలిసిస్ చేద్దాము. ఇక్కడ మనం క్లియర్గా ఇది వచ్చేసి టైటాన్ షేర్స్ ట్యాంక్ 8% ఆఫ్టర్ రిపోర్టింగ్ 1% year-on-year డిక్లైన్ అన్నట్లు ఇచ్చాడు. సో ఇది ఇంకా మనం కొనొచ్చా కొనకూడదు అనేది పెడితే, సో ఇప్పుడున్న కరెక్షన్లో ఇది ఇంకొంత మార్కెట్లో ఇది ఇంకా ఫాస్ట్గా పడవచ్చు అండి, ఎందుకంటే టైటాన్ షేర్స్ బాగా పెరిగింది. దీని చార్ట్స్ ద్వారా కూడా ఒకసారి చూద్దాం. ఓకే, నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ ఇక్కడ చూస్తున్నాము. మనం భారతీ ఎయిర్టెల్ చూసినట్లయితే కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 158% year-on-year. సో చాలా బాగా ఇచ్చాడండి. ఏఆర్పిఈ కూడా మనకి 211 మనకి వచ్చేసి 211% అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే మేజర్గా మనం చూసినట్లయితే భారతీ ఎయిర్టెల్ చాలా హెవీ వెయిట్ అండి. వన్స్ ఇక్కడ చూడండి Q1 రిజల్ట్స్, సో మనకు వచ్చేసి 3661 CR ఎస్టిమేటెడ్ అని ఇచ్చాడు, కాకపోతే మనకి 4160 CR అనేది రిపోర్టింగ్. సో బీట్స్ ఎస్టిమేట్స్ అన్ని. సో ఓవరాల్ మనకు వచ్చేసి భారతీ ఎయిర్టెల్ రిజల్ట్స్ చాలా బాగుంది. ఎవరైతే మీరు లాంగ్ క్యారీ చేయాలనుకున్నారో మనం చార్ట్స్ ద్వారా అది కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వేదాంత ఇక్కడ చూస్తున్నాము. సో వేదాంత వచ్చేసి ప్రాఫిట్లో వచ్చేసి 37% year-on-year అన్నట్లుగా ఇస్తున్నాడు ఇక్కడ మనకి. ఇది వచ్చేసి ఈవెన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చి 6% year-on-year అన్నట్లుగా ఇస్తున్నారు. ఓకే, 6% year-on-year అన్నట్లుగా ఇస్తున్నారు వేదాంత. సో దీన్ని కూడా మనం ఒకసారి చార్ట్స్ ద్వారా ఏందనేది ఒకసారి చూద్దాం. ఎబిట్ డ్యూరింగ్ ద క్వార్టర్ జంప్డ్ 47% year-on-year అండ్ మార్జిన్స్ టు డెట్. సో ఓవరాల్గా మనకి ఈవెన్ వేదాంత కూడా మంచిగా ఇచ్చింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ టాటా పవర్ చూస్తాము. టాటా పవర్ వచ్చేసి మనకి మేజర్గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రైజెస్ 4% year-on-year అన్నట్లుగా చూస్తున్నాము. రెవెన్యూ జంప్స్ 14% అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనకి టాటా పవర్ అనేది వన్ ఆఫ్ ది మన పోర్ట్ఫోలియోని కాపాడే స్టాక్ అండి ఇది. సో టాటా పవర్ రిపోర్టెడ్ ఇట్స్ Q1 ఫినాన్షియల్ ఇయర్ 25 అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్సెస్ డిప్రిషియేషన్ అండ్ ఎబిట్ అంటాం కదా. సో గ్రూ 11% అన్నట్లుగా ఇస్తున్నాడు క్రోర్ ఇన్ ద రిపోర్టెడ్ క్వార్టర్. ఓకే, సో మనకేంటంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ year-on-year చాలా మంచిగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే యూటిలిటీ స్కేల్ ఈపీసీ అండ్ సోలార్ రూఫ్ టాప్ ఇంక్లూడింగ్ గ్రూప్ క్యాపిటల్ స్టూడెంట్ మనకి మేజర్గా ఇది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద కూడా చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో టాటా పవర్ ఎవరైతే హోల్డ్ చేయలేదో ఒకసారి దాని లెవెల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చార్ట్స్ ద్వారా చూద్దాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మేజర్గా నేను ఇక్కడ చూసిందంటే మీకు ఒకటి ఇదండి, బంగ్లాదేశ్ క్రైసిస్ వల్ల టెక్స్టైల్ స్టాక్స్ మనకి ఫుల్గా అప్ సైడ్ మొమెంటం ఉంటుంది అన్నట్లుగా చూసాము. ఎందుకంటే బంగ్లాదేశ్ వచ్చేసి మేజర్గా ఇది టెక్స్టైల్ డ్రైవింగ్ కంట్రీ అండి. ఓకే, సో లార్జ్గా దీని యొక్క జీడిపి టెక్స్టైల్ కంపెనీస్ మీద ఉంటుంది, పొటెన్షియలీ డ్రైవింగ్ టెక్స్టైల్ కంపెనీస్. ఓకే, సో అందువల్ల ఏంటంటే అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇండియన్ కంపెనీస్కి అది అడ్వాంటేజ్. అందువల్ల ఏంటంటే ఇక్కడ చూడండి మనకు వచ్చేసి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్, సెంచరీ అండ్ ఎస్పీ అపరైల్స్ 18% పెరిగింది ఈరోజు. 18%. ఇది మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా పింక్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే అది చూసి ఇన్వెస్ట్ చేశారో ఇంకా ఇక్కడ చూడండి అదర్ టాప్ గైనర్స్ కేపీఆర్ మిల్స్, అరవింద్ లిమిటెడ్, ఎస్పీ అపరైల్స్, కైటెక్స్ గార్మెంట్స్, నహార్ స్పిన్నింగ్. సో ఆల్మోస్ట్ అంటే ఇంత మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో కూడా ఇవి మంచిగా. సో న్యూస్ బేస్డ్ అనేది మనం చేసాం కదా. సో న్యూస్ బేస్డ్ మీద ఇది పెరిగిందండి. ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యిందంటే ఇంకో 2 to 3 సెషన్స్ దాకా ఇవి సస్టైన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ టర్మ్ ఆయిల్ ఇప్పుడల్లా అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. బంగ్లాదేశ్ టర్మ్ ఆయిల్ వచ్చేసి ఇప్పుడల్లా అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం చార్ట్స్ ద్వారా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ సో ట్రైడెంట్ కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అండి. ఇది వచ్చేసి మనకి హై 38 టచ్ అయింది, లో వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి దగ్గర దగ్గర ఈ రోజు మనం చూసినట్లయితే మనము ఇక్కడ 5 minutes క్యాండిల్ తీసుకున్నాము. సో ఇక్కడ డే క్యాండిల్ తీసుకున్నామండి, మేజర్గా డే క్యాండిల్ తీసుకుందాము. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 37 నుంచి 40 టచ్ అయ్యి మళ్ళీ కొంత కరెక్షన్ అయితే అయింది. అండ్ మోర్ ఓవర్ ఇది చూడాలంటే ఇది వచ్చేసి నాకు ఈ లెవెల్స్ అయితే మనకి ఇంపార్టెంట్. ఇది మంచి హైస్ అయితే వెళ్ళాలండి. సో ట్రైడెంట్ వచ్చేసి మంచి హైస్ అయితే వెళ్ళాలి. సో ఆఫ్టర్ పోస్టింగ్ గుడ్ రిజల్ట్స్ మనకు వచ్చేసి ఇది ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ అవ్వాలి. నేనైతే దీని మీద చాలా బుల్లిష్గా అయితే ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి టాటా పవర్ చూసినట్లయితే మనకి ఆల్ టైమ్ హైస్ నుంచి మనకు కొంత
మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఇది సస్టైన్ అవ్వాలండి. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ దగ్గర దగ్గర 470 నుంచి మనకి 430 లెవెల్స్ దాకా వచ్చింది. సో మోస్ట్లీ మీరు ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని లాంగ్ టర్మ్ పెట్టుకోండి. 430 స్టాప్ లాస్ పెట్టుకొని మంచి బల్క్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మనం వేదాంత చూస్తున్నాము. సో వేదాంత రీసెంట్గా వచ్చేసి బాగా పెరిగింది. వేదాంత రీసెంట్గా వచ్చేసి సమ్ 508 నుంచి మనకి కొంత కరెక్షన్స్ రీసెంట్గా. సో ఇది వచ్చేసి మార్కెట్ కరెక్షన్ ఆల్రెడీ కరెక్షన్లో ఉంది కాబట్టి సో కొంత కనబడుతుంది. 1, 2, 3 ఇది ఇంకా కొంత కరెక్షన్ నాకు కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. సో 405 అనేది మనకి ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం ఇంకొంత కరెక్షన్ అయితే మార్కెట్లో కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది 365 దాకా. సో దాని తర్వాత మనం ఇది వెయిట్ చేద్దాము. ఇంకొంత కరెక్షన్ అయితే నాకు కనిపిస్తుంది. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ వచ్చేసి ఆల్ టైమ్ హై. కాకపోతే మనకు వచ్చేసి ఇది టెలికాం సెక్టర్లో ఇంత మంచి రిజల్ట్స్ ఇవ్వటం అనేది చాలా మంచి పాయింట్ కాబట్టి నేను దీనికైతే బయింగ్ సైడ్కి అయితే వెళ్తానండి. సో దీన్ని వచ్చేసి నేను కొంత బయింగ్ సైడ్ అయితే వెళ్తాను దీన్ని. ఓకే, సో బయింగ్ సైడ్కి వెళ్తాను అండ్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1430 బయింగ్ సైడ్కి అయితే వెళ్తానండి దీన్ని. చూడండి భారతీ ఎయిర్టెల్. నెక్స్ట్ టైటాన్. సో టైటాన్ వచ్చేసి మనకి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. చాలా హైస్ నుంచి మనకి పడింది. ఇంకొంత మనకి సెల్లింగ్ సైడ్ అయితే ఉందండి. దీని యొక్క ప్రెషర్ 3000 ఇంకో 200 to 300 పాయింట్స్ మనకి దీనిలో కరెక్షన్ అయితే ఉంది. సో దాని తర్వాత మనం దీన్ని టైటాన్ అనేది బయింగ్ సైడ్ చూద్దాము. ఓకే, సో దాని తర్వాత నేను ఈరోజు వచ్చేసి టాటా పవర్ భారతీ ఎయిర్టెల్ నాకు మంచి రిజల్ట్స్ పరంగా కానీ సో నెక్స్ట్ దాని యొక్క గ్రేడింగ్ పరంగా చాలా బాగున్నాయి. ఎవరైనా లాంగ్ టర్మ్ బై చేయాలనుకుంటే ఈ రెండు అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. రేపు ఏదైనా మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా ఎర్లీ మార్నింగ్ మనము వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాను. జాయిన్ అవ్వని వాళ్ళు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి.